నమస్తే. వారి చేతి వేళ్లకు కళ్ళుంటాయి, చెవులకు చూపుంటుంది, గుండెల నిండా ఆత్మస్థైర్యం. గెలుపు కోసం అలుపెరగని పోరాటం వారి నైజం. మనోనేత్రంతో ఈ సమస్త లోకాన్ని చూస్తారు. ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా? జీవాశ్రమంలో ఉన్న నేత్ర విద్యాలయ విద్యార్థులను చూస్తే నేను చెప్పింది చాలా తక్కువ అనిపిస్తుంది మీకు. రండి ఆ విద్యార్థులతో మాట్లాడదాం. ఎవరో విద్యార్థుల్ని చూపిస్తానని చెప్పి ఈ మార్చ్ ఫాస్ట్ చూపిస్తున్నానేంటి అనుకుంటున్నారా? ఈ మార్చ్ ఫాస్ట్ కి చాలా ప్రత్యేకత ఉందండి. మీరెవ్వరు కనుక్కోలేని విషయం ఏంటో తెలుసా? ఈ విద్యార్థులందరికీ నేత్ర లోపం ఉంది. కానీ ఎక్కడన్నా మీకు అలా అనిపిస్తుందా? చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మార్చ్ ఫాస్ట్ చేస్తున్నారో. అసలు వీళ్ళకి ఇంత మార్చ్ ఫాస్ట్ చేయడానికి అసలు ఎవరెవరు ప్రోత్సహిస్తున్నారు, ఇన్స్ట్రక్టర్స్ ఎవరు, ఇంత ఆత్మస్థైర్యం ఎలా కలిగింది వీరికి? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం రండి. హాయ్, జై శ్రీమన్నారాయణ. నీ పేరేంటమ్మా? నా పేరు వైఎన్జమ్మ, బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మీకు ఎన్ని రోజులు పట్టింది ఈ మార్చ్ ఫాస్ట్ చేయడం నేర్చుకోవడానికి? మొన్న 16th నుంచి పరేడ్ గ్రౌండ్కి ప్రాక్టీస్కి వెళ్తున్నాం మ్యామ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? అంటే జనరల్ గా చాలా మందికి, ఎంతో మంది అంటే ఎన్సీసీలో చేసే వాళ్ళకి కూడా అసలు ఈ అవకాశం రాదు, అంటే గణతంత్ర దినోత్సవాల్లో మార్చ్ ఫాస్ట్ చేయడం అనేది. సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. స్వామీజీ బ్లెస్సింగ్స్ వల్ల, అలానే మా టీచర్స్ యొక్క ప్రోత్సాహం వల్ల, మా సార్ నేర్పించడం వల్ల మేము ఇలా చేస్తామని అసలు అనుకోలేదు. మా సార్ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఇప్పుడు ఇలా చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే జనరల్ గా చాలా మంది స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు కదా, కానీ మీకు వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది మ్యామ్. ఎందుకంటే వాళ్ళు నార్మల్స్, మేము బ్లైండ్స్. కానీ వాళ్ళతో అందరితో సమానంగా మా సార్ చేసేటట్టు మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు మ్యామ్. అందుకోసమే మాకు వాళ్ళతో చేస్తున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. చూసారు కదా ఆత్మస్థైర్యం, చూసారా? అసలు అంటే 16th నుంచి ఇప్పటి వరకు, అంటే విత్ ఇన్ ఏ వీక్ టైంలోనే ఇంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారంటే అది మామూలు విషయం కాదు. ఆ టైమింగ్ అనేది మార్చ్ ఫాస్ట్లో చాలా ఇంపార్టెంట్, కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకరినొకరు చూసుకొని అది మార్చ్ ఫాస్ట్ స్పేస్ తీసుకొని అది చేయడం అది డిఫరెంట్. కానీ వీళ్ళ కోఆర్డినేషన్ ఉంది చూసారా, అది మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడదాం రండి. నీ పేరేంటమ్మా? జై శ్రీమన్నారాయణ. నా పేరు తేజస్వి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. 10th లో 10 out of 10 వచ్చిందంటే నిజమేనా మీకు? అవును మేడం, నాకు 10th లో 10 out of 10 వచ్చింది. అన్ని రంగాల్లో రాణిస్తారు, అంటే గేమ్స్ ఆడతారు అని తెలుసు, కానీ అసలు ఇంత పర్ఫెక్ట్ గా 10 out of 10 కానివ్వండి, ఇప్పుడు మార్చ్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్ గా అసలు ఎలా చేయగలుగుతున్నారు మీరు? మాకు కంప్లీట్లీ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. మాకు మా స్వామీజీ బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి. మీరు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నారు? నాకు ఫ్యూచర్లో ఐ వాంట్ టు బికమ్ ఎ కలెక్టర్. దానికి ఎలా కృషి చేస్తున్నారు? ఎలా మీ లక్ష్యాన్ని రీచ్ అవ్వాలంటే మీరు ఎంత కృషి చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ కలెక్టర్ అవ్వాలంటే వీ నీడ్ లాట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అవన్నీ. సో డైలీ చదువుకునేటప్పుడు కరెంట్ అఫైర్స్ కోసం కానివ్వండి, జీకే కోసం కానివ్వండి, మామూలుగా టైం స్పెండ్ చేస్తూ అలా ఇప్పటి నుండే కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ నాలెడ్జ్ బేస్ని పెంచుకుంటూ వెళ్తుంటాను. మార్చ్ ఫాస్ట్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మార్చ్ ఫాస్ట్ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మ్యామ్. ఇదివరకు ఎప్పుడు చేయాలనిపించినా చేయడానికి ఏ ప్రోత్సాహం ఉండేది కాదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకి మాలో ఉండే టాలెంట్ని గుర్తించి మాకు ఇంతటి ట్రైనింగ్ ఇచ్చారు శివ సారు. అంతేకాకుండా కృష్ణకుమారి మేడం, నెక్స్ట్ స్వామీజీ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మేము ఇంత స్థాయికి రాగలిగాం. ఇన్స్ట్రక్టర్ శివ గారు ఉన్నారు, ఆయన ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారా, లేకపోతే స్టూడెంట్స్ చాలా తొందరగా గ్రాస్ప్ చేశారా? ఈ విషయాలు మాట్లాడదాం. శివ గారు, మీరు అసలు ఎప్పటి నుంచి ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారు? వీళ్ళకు 15th August నుంచి ఇస్తున్నాం మేడం. యాక్చువల్లీ ఇక్కడ మా మేడం గారు కృష్ణకుమారి మేడం వాళ్ళకి చెప్పారు వీళ్ళను మార్చ్ ఫాస్ట్ చేయించాలి అని చెప్పారు.
వీళ్ళతో నా మ్యామ్ నాతో కాదు మ్యామ్ అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత మళ్ళీ సార్ చూడండి చేయించండి ఒకసారి అని చెప్తే అప్పుడు ఒక 60-70 నెంబర్స్ పిల్లలతో నేను మార్చ్ పాస్ట్ చేయించాను. వాళ్ళు చేయిస్తుంటే అసలు రావట్లేదు. ఒక 2 days 3 days చూసా, సౌదాన్ విషయం కూడా రావట్లేదు. వాళ్ళని కాళ్ళు చేతులు పట్టుకొని మరి చూపించాను, సౌదాన్ ఎలా ఉంటుంది, విషయం ఎలా ఉంటుంది, టర్నింగ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి అన్ని టర్నింగ్స్ అయినా చెప్పిన తర్వాత వాళ్ళు అలా ఇంట్రెస్ట్తో పిల్లలు కూడా బాగా వచ్చారు. నార్మల్ పర్సన్ కన్నా బ్లాండ్ పర్సన్ చేయడం వాళ్ళు ఎవరు చేయలేరు, మన నేత్ర కాలేజ్ తప్ప. ఇంకోటి ఎన్సీసీ బయట కాలేజ్లో చెప్తుంటాం క్లాసెస్, కానీ వాళ్ళకు చెప్పింది నెక్స్ట్ డే మర్చిపోతారు, వీళ్ళు చెప్పింది మర్చిపోరు. ఇప్పుడు చెప్పామంటే అదే కంటిన్యూ, వీళ్ళు అస్సలకే మర్చిపోరు. ఆర్మీ వాళ్ళు రీసెంట్లీ మన 15 ఆగస్ట్ ఎప్పుడైనా సరే కండిషన్లో నిలబడ్డప్పుడు వాళ్ళు పక్క పడిపోతారు. మన వాళ్ళు రీసెంట్లీ మొన్న కూడా ప్రాక్టీస్లో అలానే 3 hours నిలబడితే ఒక్కరోజు కింద పడలేరు. ఎనర్జీ అనేది మస్ట్, మన పిల్లల్లో చాలా ఎనర్జీ ఉంది. మీ ట్రైనింగ్ ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు? 4 years నుంచి నార్మల్ పర్సన్స్కి ఎవ్రీ సండే వెళ్ళిన క్లాసెస్ చెప్తా, వాళ్ళలోనే సాటిస్ఫైడ్ లేని వీళ్ళలో ఫుల్ సాటిస్ఫైడ్లో ఉన్నా, వీళ్ళకు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తా. మీరు చేస్తున్న మార్చ్ ఫాస్ట్ అందరూ చూస్తారు, చాలా మంది ఉంటారు మీతో పాటు, ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళందరితో మీరు కలిపి చేయటం మీకు ఎలా అనిపిస్తుంది? మై నేమ్ ఈజ్ మధు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. మా స్వామీజీ లక్ష్యం ఒకటే, మేము ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు కానీ ప్రపంచం మమ్మల్ని చూడాలి అనే లక్ష్యం ఒకటి స్వామీజీ. కాబట్టి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. 200 మెంబర్స్తో ఇప్పుడు ఈ కాలేజ్ రన్ అవుతోంది. అంటే ఏ రంగాలలో కూడా, అంటే ఏ రంగం తీసుకున్నా కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. మార్చ్ ఫాస్ట్ చేయడమే అదొక అసలు అంటే అన్నిటికన్నా కష్టం. క్రికెట్ ఆడడం చూసాము, చెస్ ఆడటం చూసాము, డాన్స్ చేయటం చూసాము, రన్నింగ్ రేస్ ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ మార్చ్ ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా టైమింగ్ ఉండాలి, ఒకరికి కోఆర్డినేషన్ అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది మాత్రం నేను చాలా రియలీ సర్ప్రైజ్డ్ వీళ్ళు చేయటం. మీకు ఎలా అనిపిస్తుందండి? I'm feeling very proud to be the student of Netra Vidyalaya. Here, not only the education, all kind of facilities we are enjoying, and we are fully satisfied that we are taking part in 26th-day Republic Parade in Parade Grounds. We are proud to be our Sri Tridandi Srimanarayana Ramanujanyaya Swamiji. అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నారా? Surely, that's with the grace of God and with the grace of Acharya, we are able to participate in all kind of parades. And recently, we had participated in 25th NCC parade, and we are selected to participate now in 26th-day Republic parades. And in future also, if we get any opportunities, we are surely and ready to do any kind of parades. నేత్ర విద్యాలయలో సేవ చేస్తున్న చిన్నజీయర్ స్వామి శిష్యులు గారు దేవనాథ్ రామానుజ ఆచార్యులు గారు మనతో ఉన్నారు. మీరు చెప్పండి, అంటే స్టూడెంట్స్ అంటే అసలు ఈ కాలేజ్ పెట్టడానికి గల రీజన్ ఏంటి? జై శ్రీమన్నారాయణ. భగవంతుడు అంటే కేవలం విగ్రహ రూపంలో ఆలయంలో ఉండేవాడు అనే అభిప్రాయం కాకుండా సమాజమంతా భగవంతుడే, సమాజం అంతా కూడా భగవంతుడి స్థానము అని నమ్మేవాళ్లలో శ్రీ చిన్నజీయ స్వామి వారు ప్రధానులు. దేశం మనకేమిచ్చింది అని కాకుండా దేశానికి మనమేం ఇవ్వగలుగుతాము అనే ఆలోచన నుంచి ఆవిర్భవించింది ఈ నేత్ర విద్యాలయం. కేవలం శారీరకమైనటువంటి లోపం వాళ్ళకి ఎదుగుదలకి అడ్డు కాకూడదు అని, మనస్సు దృఢంగా ఉంటే మనం దేనైనా సాధించగలుగుతాము అని నమ్మిన వారు కనుక వీళ్ళకి ఎక్కడో మామూలు జీవితం గడుపుతూ ప్రతి క్షణము ఎదుటివాడి మీద ఆధారపడి ఉండేటువంటి జీవనం కాకుండా ఉండాలి, వీళ్ళు కూడా సమాజంలో అందరిలాగే వీళ్ళు బ్రతకాలి అని దీన్ని ఆరంభించారు. చక్కగా దాన్ని వీళ్ళు సద్వినియోగపరుచుకుంటున్నారు. ఈనాడు రిపబ్లిక్ డే పరేడ్లో వాళ్ళు ఆ పరేడ్లో పాల్గొనగలిగేటువంటి ఒక చక్కటి యోగ్యతని వాళ్ళు పొందగలిగారు అంటే అది భగవంతుడి అనుగ్రహం, జీయర్ స్వామి వారి మంగళాశాసనం తప్ప వేరు కాదు. వాళ్ళు ఎదిగిన తర్వాత సమాజానికి అందరిలాగే వాళ్ళు ఉపయోగపడాలి.
అంటే కుల మతాలకు అతీతంగా కూడా, అంటే మనం జనరల్గా చిన్నజీయర్ స్వామి అంటే హిందూస్కి ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తారు, లేకపోతే అని అలా అనుకుంటాం కదా. అసలు కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వడం అది ఎలా సాధ్యమైందంటారు? చదువుకు కానీ, నాలెడ్జ్కి కానీ, తినే ఆహారానికి, పీల్చే గాలికి, తాగే నీటికి ఎక్కడ కులం లేదు. సో వాటిని వినియోగించుకునేటప్పుడు కులం ఎందుకు వస్తుంది? సో ఇందాకే మీకు మొదటే చెప్పాం, స్వామివారు అనగానే సమాజమే భగవంతుడు, భగవంతుడే సమాజం అనుకునేటువంటి ఒక దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. సొసైటీ అంతా ఒకటే, దాంట్లో అందరం కూడా భాగస్వామి. ఎవరెవరు వాళ్ళ జీవితాన్ని గడిపేటప్పుడు సమాజంతో కలిసి సమాజంలోనే బ్రతకాలి. కనుక దీంట్లో కులము మతం అనేది ఎప్పుడు ఉండదు. పర్టికులర్లీ నాలెడ్జ్ అది అందరికీ చెందింది కనుక దాంట్లో ఉన్నవాడు లేనివాడు ఏ కులమైనా ఎవడైనా చదువుకోవచ్చు, హాయిగా వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళొచ్చు. నేత్ర విద్యాలయ కాలేజీలో ఆర్గనైజర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మరి ఈ స్టూడెంట్స్ కి మార్చ్ ఫాస్ట్ నేర్పించాలి అనే థాట్ ఎలా వచ్చిందో ఆవిడ మాటల్లోనే విందాం. కృష్ణకుమారి గారు, అసలు మార్చ్ ఫాస్ట్ ఎందుకు నేర్పించాలనిపించింది మీ స్టూడెంట్స్ కి? వీళ్ళు అంధత్వం ఉన్నది వీళ్ళ కళ్ళకే గాని మనసుకి లేదు కదా, అన్ని రంగాల్లో వీళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక చిన్న అంకురం అన్నమాట. 15th ఆగస్ట్ వస్తూ ఉండగా వీళ్ళ చేత మార్చ్ పాస్ట్ చేయించాలి తప్పనిసరిగా అని ఒక భావం కలిగి మా శివ మాస్టరు, నా స్టూడెంట్, తనని తీసుకొచ్చి వీళ్ళకి ఎన్సీసీ నేర్పిద్దాము అంటే, కష్టమేమో అంటే ఏం కష్టం కాదు, నేను ఉంటాను, ఆర్గనైజ్ చేస్తాము, పై దాకా కూడా వెళ్దాం మనము అని ఆ రోజే ఒక మాట అనటం జరిగింది. 15th ఆగస్ట్ నాడు స్వామీజీకి వందన సమర్పణ, చిన్నజీయర్ స్వామి వారికి వందన సమర్పణ చేసి వీరు చేసిన విధానం చూశాక అప్పుడు అనిపించింది, వీళ్ళ చేతి వేళ్ళకి కళ్ళు ఉంటాయి, వీళ్ళ చెవులు మాట్లాడతాయి, వీళ్ళ చెవులు చూస్తాయి, చెవులకి చూపుంది, చేతి వేళ్ళకి కళ్ళున్నాయి, వీళ్ళని ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు అనే భావం కలిగి ఆ రోజు నుంచి కూడాను ఎట్లయినా సరే ఈ సీడీని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపించాలని అక్కడికి పంపించడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు ప్రశంసలు కురిపించారు. ఎక్కడా కూడా జరగని ఈ పరేడ్ని మీరు చేసి చూపించారు అని వాళ్ళు ఆ ధైర్యము ఇంకా ముందుకు వెళ్ళేలా చేసి ఎన్సీసీ డైరెక్టరేట్కి వెళ్ళాను. ఎన్సీసీ పరేడ్ డే నాడు ఎయిర్ కమోడోర్ ఎన్ఎన్ రెడ్డి గారికి, వింగ్ కమాండర్ శ్రీనివాసరావు గారికి సెల్యూట్ ఇచ్చారు మన వాళ్ళు. అందరూ కూడా మొత్తం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆఫీసర్స్ అందరూ నిల్చుని చప్పట్లు కొట్టారు వీళ్ళు పరేడ్ చేస్తున్నప్పుడు. అప్పుడు అనిపించింది 26th జనవరి నాడు వీళ్ళు తప్పకుండా చేస్తారు, ఇది చిన్నజీయర్ స్వామి వారి ఒపీనియన్, వారి భావము అనే ఒక ధైర్యం కలిగి ఆర్మీ, కాలేజ్ ఆఫ్ వార్ ఎయిర్ ఫేర్ వాళ్ళని కలిసి వాళ్ళతోటి రికమెండేషన్స్ వాళ్ళు రికమెండ్ చేయగా తెలంగాణ గవర్నమెంట్ని కలిసి అప్రోచ్ అయ్యి వారందరి మన్ననలు పొంది ఈరోజు 26th జనవరి నాడు ఆ పరేడ్లో పాల్గొనే అవకాశం మన చిన్నారులకు కల్పించడం జరిగింది. సో మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఏమైనా కోరుకుంటున్నారా? అంటే గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ చేస్తే మంచిదే, కానీ స్వామివారి కృపతోటి అన్నీ నడుస్తున్నాయి. ఏ రకంగా అయినా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇలాంటి వాటిల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు స్పోర్ట్స్లో లాస్ట్ మంత్ స్పోర్ట్స్లో ఇండియన్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున అథ్లెటిక్స్లో షార్ట్ పుట్, డిస్క్ త్రోలో పాల్గొని మంచి 5 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్, 5 బ్రాంజ్ తెచ్చుకున్నారు. ఇలాగా స్టేట్ సపోర్ట్ ఉండి సెంట్రల్ దాకా వెళ్తాము. సెంట్రల్ సపోర్ట్ వస్తే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళగలరు వీళ్ళకి ఆ స్థైర్యం కలిగించడానికి చిన్నజీయర్ స్వామి వారు ఉన్నారు, పరికరాలుగా మేమందరం ఉన్నాం. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధ్యం అవ్వాలి, ఆ గెలుపుని మీరు చూడాలి అని మేమందరం కోరుకుంటున్నాం. చూసారు కదా, అంతర్జాతీయంగా కూడా స్పోర్ట్స్ విషయంలో ఏదైనా అవకాశం వస్తే అక్కడ కూడా వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. చిన్న తోడ్పాటు ఇస్తే చాలు, వెలుగు నింపడానికి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ సంస్థ తరపున కొంతమంది కృషి చేస్తున్నప్పటికీ వాళ్ళ స్వతహాగా వాళ్ళకంటూ స్వయం కృషి వాళ్ళని ఈ ప్లేస్లో నిలబెట్టిందని మనం